కాలేజీకి వెళ్దామని బయలుదేరిన ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తీరని లోకాలకు వెళ్లారు. ఉదయం తాండూరు డిపోలో బస్సు ఎక్కిన వారిని టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడింది. తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలకు ఈ ఘటన అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఇటు వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం పెర్కంపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం చేవెళ్ల బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చనిపోయారు. పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీలు స్వగ్రామానికి తరలించారు. తనూష, సాయిప్రియ, నందిని మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు బోరున విలపించారు. హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలలో చదువుతున్న ముగ్గురు గత నెల 15న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపారు. తండ్రి ఎల్లయ్య గౌడ్ డ్రైవర్గా పనిచేస్తూ పిల్లల్ని చదివించారు. ఆయనకు 4 కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం కాగా మిగిలిన ముగ్గురులో 2 కోటి విమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా మరో కుమార్తె ఎంపీఏ చేస్తుంది. ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మారటంతో ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇటు కోటి విమెన్స్ కాలేజీలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎంతో యాక్టివ్గా ఉండేవారని కాలేజీ లెక్చరర్లు తెలిపారు. సెమిస్టర్ పరీక్షలు ఉన్నందునే ఉదయం బయలుదేరి కాలేజీకి రాబోయారని చెప్పారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లను తలుచుకొని తోటి స్నేహితులు బోరున విలపించారు. నిన్ననే తమతో ఫోన్లు మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.